నమస్తే. తెలుగు లీగల్ ఫోకస్ ప్రేక్షకులకి మీ నాగరగు నమస్కారాలు. చాలా కాలం తర్వాత తెలుగు లీగల్ ఫోకస్ ద్వారా నేను ప్రేక్షకులకు ముందుకు రావటం జరుగుతుంది. యాక్చువల్గా ఈరోటి ఇంటరాక్షన్ యొక్క ఉద్దేశం ఏంటంటే, సొసైటీ అన్న తర్వాత ఇన్ని లక్షల కోట్ల మంది మనుషులు ఉన్నప్పుడు తప్పనిసరిగా ఏవో ఒక సెన్సేషనల్ ఇష్యూస్ అనేది జరుగుతూ ఉంటాయి. అంటే మనం ఉన్న సిటీలో కానీ, రాష్ట్ర వ్యాప్తంగా కానీ, దేశవ్యాప్తంగా కానీ కొన్ని విషయాలు ఈవెన్ గ్రామ స్థాయిలో జరిగిన అది ఒక్కోసారి దేశ స్థాయి, ప్రపంచ స్థాయిలో కూడా డిబేటబుల్ ఇష్యూస్ అవుతాయి, సెన్సేషనల్ ఇష్యూస్ అవుతాయి. సో ఇటీవల కాలంలో అంటే ఒక గత 10 రోజులుగా కనుక మనం సునిశ్చితంగా పరిశీలిస్తే ఒక పర్టికులర్ ఇష్యూ, అంటే పేర్లు మనకి అప్రస్తుతం, మనం పబ్లిక్ డొమైన్లో ఉన్నాం. అంటే నేను మాట్లాడే టాపిక్ విన్న తర్వాత ప్రేక్షకులకి ఎవరు ఏంటనే దీనిలో పాత్రదారులు అర్థమవుతారు. కానీ లెట్ us మెయింటైన్ సమ్ ప్రొఫెషనల్ ఎథిక్స్. ఒక అమ్మాయి మీద అట్రాసిటీస్ జరిగిందని, ఆ అట్రాసిటీస్ చేసిన వ్యక్తి చాలా పెద్ద ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి అని. సో ఈ టాపిక్కు సంబంధించి గత 10 రోజులుగా ఏ సోషల్ మీడియా చూసినా, ఏ యూట్యూబ్ ఛానల్స్ చూసినా, లేదా ఎక్కడ ఓ నలుగురు కలిసినా ఇది అత్యంత కీలకమైన అంశంగా డిస్కషన్ చేయబడుతుంది. ఇక్కడ ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే, నవంబర్ 2019లో దిశ రేప్ అండ్ మర్డర్ సబ్సిక్వెంట్ ఎలిజిడ్ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత అంతగా సెన్సేషన్ అయిన విషయం ఈ 10 రోజుల క్రితం జరిగిన పోక్సో కేసు. అంటే 2019 నవంబర్ తర్వాత నుంచి ఈ రోజు వరకు మధ్యలో రకరకాల విషయాలు జరిగినాయి. కానీ ఆ విషయాలు ఏవి, అప్పుడు దిశ విషయం సంతరించుకున్న ప్రాధాన్యతగా మధ్యలో ఏ విషయాలు ఆ స్థాయిలో డిబేటబుల్ సెన్సేషన్లు కాలేదు. ఆ తర్వాత మళ్ళీ నాకు తెలిసినంత వరకు సబ్జెక్ట్ టు కరెక్షన్, ఈ 10 రోజుల క్రితం జరిగిన ఈ పోక్సో కేసు అనేది చాలా 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 డిబేటబుల్ ఇష్యూగా ఇక్కడ జరిగింది. అంటే డిబేటబుల్ ఇష్యూ అవటానికి కారణం ఆ ఇష్యూలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని బట్టే జరిగి ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంతేగాని హ్యుమానిటేరియన్ ఆస్పెక్ట్స్ మీద మనం పరిగణలో తీసుకుంటే అట్రాసిటీస్ జరిగినవి అనేది అది కామన్ మ్యాన్ మీద అయినా కానీ, మిడిల్ క్లాస్ పర్సన్ మీదైనా కానీ, పెద్ద కుటుంబంలో చెందిన వాళ్ళ మీద కానీ దాని ఇంపాక్టు ఒకేలాగా ఉంటుంది. అంటే ద పెయిన్ఫుల్ ఇంపాక్ట్, వాట్ ఐ మీన్ టు సే. కానీ క్రెడిబిలిటీకి వచ్చేటప్పటికి పేదవాడి మీద జరిగితేనేమో అది వాడి తప్పు, పెద్దింటి వాళ్ళ మీద జరిగితేనేమో అది చాలా వాళ్ళ భద్రతకి, పేరు ప్రతిష్టలకి భంగం కలుగుతుందని యొక్క సిస్టము ఈ రోజుకి కంటిన్యూ అవుతూ ఉంది. అంటే ఈ టాపిక్ ఎందుకు అంత ఇంపార్టెన్స్ జనాలు ఇచ్చారు అనేది కనుక చూస్తే, అంటే ఇది నా వ్యక్తిగత ఆలోచన. ఈ టాపిక్ మాట్లాడేటప్పుడు ప్రేక్షకులు గమనించాల్సింది, నేను ఎవరిని ఉద్దేశించి కానీ, ఎటువంటి ఎలిగేషన్స్ కానీ నేను ఎవరి మీద చేయట్లేదు. ఐ కన్ఫైన్డ్ ఓన్లీ అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్. అంటే ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఈ టాపిక్ ఎందుకు సంతరించుకుంది, వాట్ ఈజ్ ద వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఆల్ దీస్ పీపుల్ టు టాక్ అబౌట్ ఓన్లీ దిస్ లేటెస్ట్ May 8th పోక్సో కేసు అనేది చూస్తే అది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాను. అంటే ఈ మాట మీరు ఎందుకు అన్నారు సార్ ఇంత పబ్లిక్ డొమైన్లో మాట్లాడుతూ అని మీరు అనొచ్చు. టు సబ్స్టాన్షియేట్ మై స్టేట్మెంట్ ఆన్ దిస్ ఇష్యూ, మచ్ బిఫోర్ May 8th there are 2 more incidents occurred in Hyderabad city only. ఆ విషయాలు మీకు చెప్తే అవి కూడా సెక్షువల్ అబ్యూజు కమ్స్ అండర్ పోక్సో యాక్టివిటీస్. వాళ్ళు ఇంకా చిన్న పిల్లలు,
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మాట్లాడుకునే కేసులో అమ్మాయికి ఒక 17 ఏళ్ళు ఎంతో ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ వితౌట్ డిస్క్లోజింగ్ ద నేమ్స్, దానిలో ఉన్న విక్టిమ్స్ మచ్ బిలో 10 years ఆఫ్ ద ఏజ్. అది కూడా ఎక్కడో జరగలేదు, హైదరాబాదు నడిబొడ్డునే జరిగినాయి. ఆ ఇన్సిడెంట్స్ పేపర్లో కూడా వచ్చినాయి. కానీ ఆ ఇన్సిడెంట్స్ని ఎవరు పట్టించుకోలేదు. నాకు తెలిసి ఏ మీడియా కానీ ఎక్సెప్ట్ పబ్లిషింగ్ ఇన్ ది ఆర్ పబ్లిష్డ్ ఇన్ ది ప్రింట్ మీడియా, నాకు తెలిసి సబ్జెక్ట్ టు కరెక్షన్ నాకున్న నాలెడ్జ్లో ఎవరు దానికి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. సో ఆ విషయాలు ఏంటనేది తెలుగు లీగల్ ఫోకస్ ద్వారా నేను మీతో మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ మీ నోటీసు ఆ విషయాలు పెట్టి, తర్వాత ఇంత అవసరం ఉందా మీ ఈతన జరిగిన ఇన్సిడెంట్కి ఇంత వైరల్ అవ్వాల్సిన ఇన్సిడెంటు, ఇది ఐ లీవ్ ఇట్ టు ది యూఎస్. ఆ 2 ఇన్సిడెంట్లు డీటెయిల్స్ కొంచెం ఉన్నాయి కాబట్టి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇదే మే నెల 2026లో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషను జితేందర్ ఎలియాస్ జతిన్ అనే వాడి మీద 5 కేసులు రిజిస్టర్ చేశారు. దానికి సెక్స్టార్షన్ రాకెట్ అని పెట్టారు. సెక్స్టార్షన్ రాకెట్ వేర్ మైనర్ గర్ల్స్ వేర్ ఫోటోగ్రాఫ్డ్ అండ్ బ్లాక్మెయిల్ ఇన్వాల్వింగ్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్. ఇది కేసు. 5 కేసులు పెట్టారు. దీనిలో ఇన్వాల్వ్ అయిన ఆడపిల్లలు కూడా పరువు ప్రతిష్టలు మే 8న రిజిస్టర్ అయిన కేసులతో వాళ్ళంత స్థాయిలో లేకపోయినా ఎవ్రీ పర్సన్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ హ్యూమన్ డిగ్నిటీ. ఇది జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన కేసు. రెండవది అంటే నేను లాంగ్ బ్యాక్ వెళ్ళట్లేదండి, మే 8న జరిగిన ఇన్సిడెంట్స్కి జస్ట్ ముందు జరిగిన 2 ఇంపార్టెంట్ కేసులు వ్యూయర్స్ నోటీస్లోకి తీసుకొస్తున్నాను. ఇది మే 1st వీక్లో జరిగితే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో జితేందర్ ఎలియాస్ జతిన్ అనేవాడు 5 కేసులు అండ్ 5 అదర్స్ని అరెస్ట్ చేసినప్పుడు అది న్యూస్ కాలేదు. అలాగే గోషామహల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సెక్సువల్ అసాల్ట్ కేసు రిజిస్టర్ అయింది ఏప్రిల్ 30. దానిలో ఏంటంటే శైలేందర్ సింగ్ అనే అతను సెక్సువల్లీ అసాల్టింగ్ ఎ మైనర్ గర్ల్ ఎట్ హర్ రెసిడెన్స్ ఆన్ April 28th. The complaint was formally registered on April 30th. See the language. అంటే ఈ 2 కేసులు ఎందుకు చెప్పానంటే జూబ్లీహిల్స్ కేసులు మే 1st వీక్లో జరిగినాయి, ఏప్రిల్ 30 గోషామాల్ కేసులో జరిగింది. బోత్ కేసెస్ ఆర్ అట్రాసిటీస్ కమిటెడ్ అగైన్స్ట్ ది మైనర్ గర్ల్స్. అవి ఏవి జనాలకి నాలెడ్జ్కి పట్టదు. అంటే ఈ విషయం ఎందుకు చెప్పడం జరుగుతుందంటే చట్టం దృష్టిలో అందరూ సమానులే అనేది ఒక సెటిల్డ్ ప్రిన్సిపల్ అయినప్పుడు ఎవరి మీద అట్రాసిటీస్ జరిగినా వీ హ్యావ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎయిదర్ టు డిబేట్ ఆర్ టు ఎన్లైట్ ఆర్ టు టేక్ అప్రాపరియేట్ యాక్షన్ ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ సచ్ కైండ్ ఆఫ్ విక్టిమ్స్. అంటే ఒక సెలబ్రిటీ తప్పు చేస్తే అతన్ని మనం సపోర్ట్ చేసామంటే మనకేదో మైలేజ్ వస్తుందని, లేకపోతే మనం సెల్ఫ్ స్టైల్గా పాపులర్ అవుతామని అనుకోవటం అనేది చాలా తప్పు పద్ధతి. అంటే మే 8న జరిగిన పోక్సో కేసులో పాల్గొన్న డిఫరెంట్ ఇంటలెక్చువల్స్ ఫ్రమ్ డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్, ఈ 2 ఇన్సిడెంట్ల మీద వారి స్పందన ఏంటో అనేది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. అలాగే ఏప్రిల్ నెలలో ఒక 3 కేసులు లైఫ్ కన్విక్షన్ పడింది. ఆ డీటెయిల్స్ కూడా నేను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. పోక్సో కేసులో 3 కేసుల్లో సుమారుగా, అంటే నేను ఓన్లీ ఏప్రిల్ డేటానే మాట్లాడుతున్నానండి, లాంగ్ బ్యాక్ నేను వెళ్ళట్లేదు, ఈ ఏప్రిల్ డేటానే మాట్లాడుతున్నాను. 3 కేసులు 20 years రిగోరస్ ఇంప్రిజన్మెంట్ పడ్డప్పుడు
ఈ సోకాల్డ్ ఇంటలెక్చువల్స్ మాట్లాడిన ఏ డిబేట్లో కానీ, సోషల్ మీడియాలో కానీ, యూట్యూబ్ ఛానల్స్లో కానీ ఈ కేసెస్ గురించి డిస్కస్ చేయటం, ఈ రకంగా దీన్ని పరిగణలోకి ప్రామాణికంగా తీసుకున్నారని చెప్పడం అనేది జరగలేదు. అండ్ అఫ్కోర్స్ ఇంకా ఈ పిల్లాడు బయటికి రాడు, 20 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది, ఇంకా లైఫ్ అయిపోయినట్టే, అలాంటి కామెంట్లు చేశారు. ఐ డూ అగ్రీ, ఐ డూ అప్రిషియేట్. కానీ మనం ఏది మాట్లాడినా చట్టంతో మనం మాట్లాడుతున్నప్పుడు ఆల్వేస్ యూ షుడ్ బి సపోర్టెడ్ బై సెటిల్డ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లా. కోర్టులో కూడా మనం ఆర్గ్యుమెంట్ చేస్తున్నాము అంటే మన ఫేవర్లో రాజ్యాంగ ధర్మాసనాలు ఇచ్చిన జడ్జిమెంట్నే ప్రామాణికంగా చెప్తాము. అలాగే మనం ఒక విషయం మాట్లాడుతున్నప్పుడు చెప్పారు కొంతమంది బ్రదర్స్, లైఫ్లో బయటికి రావటం కష్టం, 20 years పట్టచ్చు, లైఫ్ ఇంప్రూవ్మెంట్ పడవచ్చు, అలాగే దీని పర్పెట్రర్స్ కూడా దీనిలో ఇన్వాల్వ్ అవుతారు, అన్నీ చెప్పారు, సంతోషం. బట్ నా ఓన్లీ క్వశ్చన్, సెల్ఫ్ స్టైల్డ్ క్వశ్చన్, అదే సమయంలో రకరకాల కేసులు జరిగినప్పుడు వాట్ ఈస్ ద నెసెసిటీ ఫర్ ఆల్ దీస్ ఇంటలెక్చువల్స్ టు ఫోకస్ ఓన్లీ ఆన్ వన్ కేస్? గత 10 రోజుల నుంచి ఏ యూట్యూబ్ ఛానల్ పెట్టినా, ఏ మీడియా పెట్టినా, ఏది చూసినా ఆ మే 8న జరిగిన కేసు తప్పించి వేరే న్యూస్ లేదు. నేను యాక్చువల్గా ఈ ప్రోగ్రాము ఆ మే 8 కేసులో ఇన్వాల్వ్ అయిన పర్సన్స్ అరెస్ట్ అయిన తర్వాతే మాట్లాడదామని వెయిట్ చేశాను. ఎందుకంటే బిఫోర్ అరెస్ట్ అంటే ఆఫ్టర్ అరెస్ట్ కూడా మాట్లాడకూడదు. వీ డు నాట్ హ్యావ్ ఎనీ రైట్ టు టాక్ అబౌట్ ద మొడాలిటీస్ ఆఫ్ ది కోర్ట్ ప్రొసీజర్. మనకు తెలిసి ఉండొచ్చు. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ప్యారలల్ మీడియా ట్రయల్. ఆ కేసు అలా జరుగుతుంది, ఈ కేసు ఎలా జరుగుతుంది, ఈ ఎవరైనా వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలుసా? ఐఎమ్ డైరెక్ట్ క్వశ్చన్. ఎక్సెప్ట్ ద అడ్వకేట్ హూ హ్యాండిల్డ్ హర్ కేస్ ఆర్ హీస్ కేస్, ఎనీబడి ఎల్స్ really knows about the discussions or what are the exchange of words, exchange of etc. between the boy and girl? Nobody knows. విక్టిమ్ మధ్య ఒక లెటర్ రాయటం జరిగితే మీడియాకి, అది కూడా తప్పే. ఆ అడ్వకేట్ ఈ సపోజ్ టు అడ్వైస్, అమ్మా నాట్ టు డిస్క్లోజ్ అంటే కొన్ని ఇంపార్టెంట్ సెన్సిటివ్ కేసెస్ని అడ్వాంటేజ్గా తీసుకొని సెల్ఫ్ మోటివ్స్కి వాడుకునే జనాలు ప్రతి కేసులోనూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ దిశ ఎన్కౌంటర్ కేసు జరిగినప్పుడు ఎన్కౌంటర్ కేసు మంచిదని అన్నవాళ్ళు ఉన్నారు, ఎన్కౌంటర్ కేసు చెడ్డది అన్నవాళ్ళు ఉన్నారు, అసలు యాక్చువల్గా వాళ్ళు విక్టిమే కాదన్నారు, ఆ రోజు వచ్చిన ఉధృతాన్ని తగ్గించడానికి ఏదో ఐవాష్గా చేశారు, రకరకాల కామెంట్స్ వస్తాయి. కానీ అల్టిమేట్లీ court of law has to be decided what is what and who is who. Till such time, all these issues are only nothing but speculations which would not help to the actual case law. అంటే మనం స్పెక్యులేషన్ చేసినందువల్ల there may be a likelihood of either tampering the evidences or wash out the evidences. There is a possibility. 2 minutes back మీతో అన్నాను 3 కేసులు లైఫ్ కన్విక్షన్ పడింది, దాని గురించి ఊసే లేదని చెప్పి. అంటే ఈ మాట ఎందుకంటం జరిగిందంటే ఈ మీడియా కానీ, ఈ డిబేట్స్ కానీ ఎక్సెట్రా ఫస్ట్ 10 to 15 days వెరీ యాక్టివ్గా ఉంటాయి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో. ఆ తర్వాత ఏమైంది అనేది నోబడీ బాదర్స్. ఎందుకంటే ఈ లోపల కొత్త ఇష్యూ వస్తుంది. సో ఎవ్రీబడి అగైన్ ట్రయింగ్ టు పైల్ ఆన్ ది న్యూ ఇష్యూ. ఇది మరుగున పడిపోతుంది. అలాగే ఆ కొత్త ఇష్యూ వచ్చి నడుస్తున్నప్పుడు ఇంకో కొత్త ఇష్యూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ మే 8 ఇష్యూ జరిగే ముందు మంగ్లీ ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ కేసు చాలా డిబేటబుల్గా అయింది. చాలా డిబేటబుల్గా రకరకాల స్పెక్యులేషన్స్ ఆ విషయాలు కూడా వచ్చినాయి. ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయిందరని, క్రోర్స్ ఆఫ్ రూపీస్ మిస్మేనేజ్డ్ అని రకరకాలుగా వచ్చినాయి. సో ఎప్పుడైతే మే 8 ఈ కేసు వచ్చిందో మంగ్లీ కేసు పక్కకి వెళ్ళిపోయింది. అంటే మరుపు అనేది మానవ సహజం. అలాగే ఇక్కడ పర్టికులర్ ఆస్పెక్ట్లో ఈ కేసు నడుస్తున్నప్పుడు
ఇది కూడా ఎక్కువ రోజులు ఉండదు. మే 8న జరిగే కేసు కూడా ఇప్పటికే తగ్గింది కంపారిటివ్గా, ఈ 2 days నుంచి కంపారిటివ్గా. ఈరోజు ఏదో హైకోర్టులో విత్డ్రా చేసుకుంటున్నారు. దట్ ఇట్ సెల్ఫ్ బికమ్ ఇన్ఫెక్షువస్. దర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ విత్డ్రాయల్. అది స్టాట్యుటరీ ఫార్మాలిటీ కాబట్టి చేసుకుంటున్నారు. దే హావ్ అప్లైడ్ ఫర్ యాంటిసిపేటరీ బెయిల్. ఇంటీరియర్ ప్రొడక్షన్ హ్యాస్ బీన్ రిజెక్టెడ్. Subsequently the person either arrested or surrender himself. That is a different aspect. Once the person either arrested or surrendered, whatever it may be, the anticipatory bail petition become infectious. Now they have to seek for regular bail before the competent court having jurisdiction. అంటే ఈ విషయాలు ఎందుకు చెప్పడం జరుగుతున్నదంటే, ఒకే ఇష్యూని ఫోకస్ చేసి రకరకాలుగా మనం మాట్లాడుతున్నందువల్ల వాట్ అల్టిమేట్లీ యూ వాంట్ టు కమ్యూనికేట్ ఏ మెసేజ్ టు ద సొసైటీ. The establishment, the purpose of the media as a fourth estate to enlighten the people. వీళ్ళందరూ ఒక మాట అడుగుతున్నాను తెలుగు లీగల్ ఫోకస్ ఛానల్ ద్వారా. చిన్నప్పటి నుంచి మనకు తెలిసినా తెలియపోయినా కొన్ని కేసులు చేస్తే ఎటువంటి శిక్షలు పడతాయి తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ మర్డర్ చేస్తే ఉరి శిక్ష పడవచ్చు, లేకపోతే జీవితాంత ఖైదీ ఇవ్వచ్చు. అలాగే గ్యాంగ్ రేప్ చేస్తే ఏమవుతుంది, డెకాయిటీ చేస్తే ఏమవుతుంది. ఇలా కొన్ని విషయాలు సొసైటీలో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ ఇన్హరెంట్గా తెలుసు మనకి, ఇన్హరెంట్గా. కానీ పోక్సో యాక్టివిటీ ఈజ్ ఏ స్పెషల్ యాక్ట్. ఈ పోక్సో యాక్ట్ గురించి మనం ఇన్వాల్వ్మెంట్ అయిన వాళ్ళని తప్పుపట్టే ముందు అవేర్నెస్ గవర్నమెంట్ ఏం చేసింది, పోలీసులు అవేర్నెస్ ఏం చేశారు, ఇది చాలా పెద్ద టాపిక్. మినిమం 1 గంట సేపు మీతో మాట్లాడదలుచుకున్నాను. ప్రేక్షకులు నన్ను మీ ఆశీర్వాదంతో భరించి దీనిలో ఉన్న క్రీమ్ అండ్ క్రక్స్ ఆఫ్ ద కేసుని గమనించమని ప్రార్థిస్తున్నాను. ఇది పోక్సో కేసు గురించి అవగాహన ఎక్కడుంది, వెరీ రేర్. రెండోది గమనించాల్సింది ఏంటంటే, అంతకుముందు ఇలాంటి కేసులు చేసిన, అంటే మోడెస్టీ ఆఫ్ ఉమెన్కి భంగం కలిగించిన, రేప్ కేసులు చేసిన, సెక్షన్ 354, 376 అంటే 375 ఈజ్ డెఫినేషన్ ఆఫ్ రేప్, 376 ఆఫ్ ఐపీసీ ఈజ్ ది పనిష్మెంట్ ఆఫ్ రేప్. దానిలో డీటెయిల్గా వివరించారు. అలాగే దెర్ ఈజ్ నో వర్డ్ కాల్డ్ చైల్డ్ ఇన్ ఐపీసీ. అంటే ఉమెన్ అన్నారు, ఆ ఉమెన్లో కలిపేశారు. అంటే చిన్న ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్, అంటే బిలో 18 జరిగిన బిఫోర్ 2012 ఐఎమ్ టాకింగ్ 354, 376 పెట్టేవాళ్ళు. 40 ఏళ్ళ అమ్మాయి మీద అట్రాసిటీస్ జరిగిన 354, 376 పెట్టారు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్, బికాస్ ఆఫ్ ది కమిషన్ ఆఫ్ అఫెన్సెస్ ఎన్ నెంబర్ ఆన్ ది చిల్డ్రన్, అంటే ఇక్కడ చిల్డ్రన్ అంటే బోత్ బాయ్ అండ్ గర్ల్ అండి. ఎన్నో పారామీటర్సు, ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ని ప్రామాణికంగా తీసుకొని ద పార్లమెంట్ హ్యాస్ ఫిక్స్డ్ 18 years యాజ్ ఏ ఫిక్స్డ్ ఏజ్ టు డిఫైన్ ఆర్ టు categorize both male and boy and girl who are under 18 years of the age. సో స్పెషల్గా వీళ్ళ గురించి, వీళ్ళ జరిగే అట్రాసిటీస్ని కంట్రోల్ చేయడానికి ఈ పోక్సో చట్టం 2012లో తేవటం జరిగింది. సో దాన్ని బట్టి కేటగారికల్గా 18 ఏళ్ళు లోపున్న అబ్బాయిల మీద అట్రాసిటీస్ జరిగినా, అమ్మాయిల మీద అట్రాసిటీస్ జరిగినా ఈ చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. అంటే ఓపెన్ డొమైన్లో ఎలాంటివి దీన్ని కిందికి వస్తాయని మాట్లాడలేను, కానీ చివరికి ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేసినా దానికి సంబంధించిన పనిష్మెంట్ పోక్సో యాక్ట్లో ఉంది, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ అదర్ ఆస్పెక్ట్స్. అంటే యూ నీడ్ నాట్ కమిట్ రేప్ ఆన్ ది చైల్డ్, సెక్సువల్ అసాల్ట్, సెక్సువల్ అబ్యూజ్, షోయింగ్ ద పోర్నోగ్రఫీ పిక్చర్స్ ఆర్ యూజింగ్ దెమ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ పోర్నోగ్రఫీ. ఇవన్నీ అంటే 354లో ఉన్న కంటెంట్స్ని, తర్వాత ఏబిసిడి 354 వచ్చినాయి, దాని మొత్తాన్ని ప్రాపర్గా డిఫైన్ చేసి పెనిట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ అని, అగ్రిగేట్ సెక్సువల్ అసాల్ట్ అని చట్టంలో పొందుపరచడం జరిగింది. అంటే దీనిలో కొన్ని నేరాలకి 3 సంవత్సరాల శిక్ష ఉంది, కొన్ని నేరాలకి 5 సంవత్సరాల శిక్ష ఉంది, కొన్ని 7 ఉన్నాయి, కొన్ని 20 సంవత్సరాలు ఉన్నాయి. అంటే
the provisions and punishment process in the POCSO Act is on par with the section 354 and 376 of IPC. Nomenclature is same, the applicability is different. POCSO case is applicable gender neutral, either to boy or girl who are up to the age of 18 years, whereas above 18 years IPC sections follows. అలాగే ఇక్కడ ఇంకోటి ఉంది, 18 ఇయర్స్ని ప్రామాణికంగా ఒక అబ్బాయికి అంటే బాయ్కి గర్ల్కి తీసుకున్నప్పుడు ఎక్యూజ్డ్ పర్సన్ మేజర్ అయినా దిస్ కమ్స్ ఇన్ టు ది పిక్చర్. అలాగే విచిత్రం, ఓ 17 ఏళ్ళ అబ్బాయి 40 ఇయర్స్ లేడీ మీద అసాల్ట్ చేసిన సెక్సువల్ అసాల్ట్ అప్లికబుల్ అవుతుంది. అంటే either victim or the person who committed the offense must be below 18 years. అబ్బాయి అయినా వేరే వాళ్ళ మీద నేరం చేసిన, అలాగే మేజర్ పర్సన్ మైనర్ అబ్బాయి మీద అమ్మాయి మీద నేరం చేసిన ఈ పోక్సో యాక్టు అప్లై అవుతుంది. అలాగే ఈ సోకాల్డ్ మాట్లాడిన వాళ్ళు ఎవ్వరు రొటీన్గా మాట్లాడారు తప్పితే రోజుకి యావరేజ్గా మినిమం 8 కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ కేసెస్ విచ్ ఆర్ బీయింగ్ రిపోర్టెడ్ టు ది పోలీస్. ఎన్సీఆర్బీ స్టాటిస్టిక్స్ కనుక తీసుకుంటే ఈ రోజుకి అంటే నేను మీతో మాట్లాడుతున్న సమయానికి 420 కేసులు రిజిస్టర్ అయినాయి కనుక్కోండి హైదరాబాద్లో. ఓన్లీ హైదరాబాద్ ఐఎమ్ టాకింగ్. 21 May 2026 నాటికి నియర్లీ 425 కేసులు, అంటే 2 days బ్యాక్ 409. ఐఎమ్ టాకింగ్ ద ఫిగర్స్. ఈ రోజుకి నియర్లీ 425 ఇన్ ఓన్లీ హైదరాబాద్. ఎంటైర్ స్టేట్ తీసుకుంటే రోజుకో 1000 కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. అంటే రిపోర్ట్ ఇన్ ద సెన్స్ జరుగుతున్నాయి. వాట్ ఐ మీన్ టు సే, రిపోర్ట్ అయ్యేది అగైన్ ఇట్స్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ డిస్క్రిప్షన్. అందుకే ఈ చట్టంలో అఫెన్స్ జరగగానే రిపోర్టు చేయాలని ఉన్నా డిలే ఆఫ్ రిపోర్టింగ్కి ఎక్స్క్యూజ్ ఇవ్వటం జరిగింది. ఈరోజు జరిగింది అట్రాసిటీస్, వాళ్ళ స్టిగ్మాలో ఉంటారు, దే ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు రియాక్ట్. సో డెఫినెట్లీ టేక్ సమ్ టైమ్ టు థింక్ ఓవర్. రెండోది బాగా గమనించాల్సింది ఏంటంటే ప్రేక్షకులు, ఈ పోక్సో యాక్టు కొత్త వాళ్ళు ఎవడూ చేయడు. ఆల్ అక్యూజ్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్స్ ఇన్ ద పోక్సో కేస్ ఆర్ నోన్ పర్సన్స్ టు ద విక్టిమ్. ఇది సెటిల్డ్ లా. అంటే అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, సెటిల్డ్ ఇన్ ద సెన్స్ అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఐఎమ్ బ్రింగింగ్ దిస్ ఫ్యాక్ట్. ఫ్రెండ్సో, రిలేటివ్సో, నైబర్సో, లేకపోతే మనకి నోన్ పర్సన్స్, అంటే ఇట్ మేబీ ఆటో వాడు కావచ్చు, ఇంట్లో పని వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఎక్స్పెషలీ బిలో 10 years ఐఎమ్ టాకింగ్. బిలో 10 years వీళ్ళ మీద జరిగే అట్రాసిటీస్ అన్నీ కమిటింగ్ బై నోన్ పర్సన్స్ ఓన్లీ. అలాగే మేజర్ పర్సన్ మీద జరుగుతున్నాయి అంటే దట్ ఈస్ డిఫరెంట్ ఆస్పెక్ట్. సో ఎక్కడో రేపు జరిగినాయి, వాళ్ళు చేశారు, దే ఆర్ అన్నోన్ పర్సన్స్. లైక్ దిశ ఎగ్జాంపుల్, అమ్మాయికి వాళ్ళు ఎవరో తెలీదు, వాళ్ళకి అమ్మాయి ఎవరో తెలీదు. ఇట్ హ్యాపెండ్, the spur of moment it happened. They have done all nonsense against her. Ultimately she killed. For the different aspect. So what I am trying to impress on this aspect, POCSO cases lo involve ayye accused persons mostly they are very much known people to the victim as well as to the victim families. ఇది దీని బ్యాక్గ్రౌండ్. రెండవ ఆస్పెక్టు, 24 hours అరెస్ట్ చేయాలి రిపోర్ట్ చేసిన తర్వాత అనే మాట ఎందుకు అంటం జరిగిందంటే, ఒకసారి నా మీద కేసు రిజిస్టర్ అయిందని నాకు తెలిసినప్పుడు ఐ హ్యావ్ టేక్ డ్రాస్టిక్ స్టెప్స్ టు వానిష్ ఆఫ్ ద ఎవిడెన్సెస్ వాట్ ఎవర్ ఎవిడెన్స్ ఈజ్ అవైలబుల్. దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ టోటలీ వైప్ ఆఫ్ దట్ ఎవిడెన్సెస్. అందుకని ఇమీడియట్గా అరెస్ట్ చేయమని చెప్తారు. ఒకసారి అరెస్ట్ అయ్యారు పోక్సోలు అనే విషయం బయటకు వచ్చిన తర్వాత ఎక్యూజర్ ఆల్సో డెఫినెట్లీ టేక్స్ హిజ్ ఓన్ స్టెప్స్ టు ప్రొటెక్ట్ హిజ్ ఇంట్రెస్ట్. సో ఆ ఛాన్స్ ఇవ్వకుండా
ఇప్పుడు మోస్ట్లీ అట్రాసిటీస్ ఆర్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. మేబీ ఏ సెక్సువల్ అబ్యూజ్, ఇట్ మే బి ఏ సెక్సువల్ అసాల్ట్, ఇట్ మే బి సంథింగ్ నాన్ సెన్స్ విచ్ ఐ కెనాట్ డిస్కస్ ఓపెన్లీ ఆన్ పబ్లిక్ డొమైన్. స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అనే ఆస్పెక్ట్స్ మీద కనుక వీళ్ళకి తగినంత ఎన్లైటన్మెంట్ ఇస్తే there are some possibilities of reduction of commission of this kind of things. డెఫినెట్గా. ఎందుకంటే తెలీదు. అదే మీకు ఇందాక చెప్పా మొదట్లో, కొన్ని నేరాలు చేస్తే ఇన్హరెంట్గానే మనకు తెలుసు ఏ రకమైన పనిష్మెంట్లు ఉంటాయని. కానీ దీనిలో వీళ్ళు ఏమనుకుంటారు, తెలియని వయసులో టీనేజ్ లవ్ ప్లేస్ వైటల్ రోల్ అబౌట్ 12 years. Below 10 years or 12 years, they do not know anything. Known persons are taking advantage for their sadistic pleasures. ఏదని చెప్పాలంటే మీరు బయలాజికల్ సిస్టము నీడ్స్ని ప్రామాణికంగా తీసుకుంటే దట్ బగర్ విల్ నాట్ గెట్ ఎనీ సెక్షువల్ ప్లెజర్ ఫ్రమ్ బిలో 10 years of his girl. ఫర్ ది సేక్ ఆఫ్ ఫన్ ఆర్ వాడి యొక్క పర్వర్సిటీస్ని వాడు ప్రదర్శించుకుంటున్నాడు. కానీ టీనేజ్ లవ్ ఉంది, ఎక్స్పెషలీ 16+. అది వీళ్ళ తప్పు కాదు, బయలాజికల్ చేంజెస్ ఇన్హరెంట్లీ. సో వీటిల్లో వచ్చే లవ్ ఇదే లవ్ అనుకొని తెలియని వయసులో చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత తేడాలు వచ్చినప్పుడు, లేదు ఇంట్లో వాళ్ళకి తెలిసినప్పుడు, అలాగే ఇద్దరి మధ్య రిలేషన్స్ ఏ కారణం చేతేనా డిస్టర్బ్ అయిపోయినప్పుడు తప్పనిసరిగా ఈ కేసు పోక్సో కింద వస్తుంది. ఒక అడ్వకేట్ బ్రదరు మాట్లాడుతూ సొంత ఇంట్లో అల్లుళ్ళగా చూసుకున్నారండి, ఈ కేసు ఏంటని మాట్లాడితే నాకు నవ్వు వచ్చింది. అంటే స్పెసిఫిక్గా పక్కాడి నుంచి ఇంటి అల్లుళ్ళగా చూసుకున్నారు. అమ్మా నాన్నకు తెలీదా నైట్ పబ్బులకు వెళ్తున్నారు, బార్లకు వెళ్తున్నారని? ఈజ్ ఇట్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గర్ల్ పేరెంట్స్ టు లుక్ ఆఫ్టర్ ద వెల్ఫేర్ ఆఫ్ దర్ డాటర్? అన్నీ తెలిసి 31st వెళ్ళారని కూడా తెలిసి, January 26th కూడా వెళ్ళారని తెలిసి తర్వాత ఈ కేసు పెట్టడం ఏంటి? నాకు నవ్వు వచ్చింది, ఏం అనలేకపోయాను. అంటే కంపారిజను ఈ టైంలో అది చెప్పడం కరెక్టో కాదో నాకు తెలియదు. 10-15 ఏళ్ళు కాపురం చేసిన భార్యాభర్తలు వాళ్ళ మధ్య పొరపచ్చాలు వస్తే 498 కేసు డైవర్స్ వేయట్లేదా బ్రదర్? జస్ట్ అకాడమికల్ ఐఎమ్ ఆస్కింగ్, ఐఎమ్ పుట్టింగ్ మై సెల్ఫ్ స్టైల్ క్వశ్చన్. 10 ఏళ్ళు కాపురం చేశారు, 2 పిల్లల్ని కన్నారు, మధ్యలో ఏవో డిఫరెన్సెస్ వచ్చినాయి. అతను ఆ అమ్మాయి మీద కానీ, అమ్మాయి అతని మీద కానీ పరస్పరం కేసులు పెట్టుకోవట్లేదా? అంటే వాట్ యూ వాంట్ టు కమ్యూనికేట్ టు ద సొసైటీ? ఇంటి అల్లుళ్ళ చూసుకున్నారు, తర్వాత కేసులు పెట్టారు, అన్నదమ్ములే ఉన్నారు, తండ్రి ప్రాపర్టీ డిఫరెన్స్గా పంచిస్తే లీగల్ బ్యాటిల్ చేస్తారా చేయరా? మీ ఇద్దరం ఒక తండ్రికి పుట్టిన బిడ్డలమే కదా, మీ ఇద్దరం బ్లడ్ రిలేషన్స్, అన్నదమ్ములం, వాడికి 10 రూపాయలు ఎక్కువ ఇస్తే ఏంటి అని ఊరుకుంటున్నాము బ్రదర్? మనం ఊరుకోవట్లేదు కదా. మన హక్కులకి ఎక్కడ భంగం కలిగిందో ఇమీడియట్లీ వీల్ రియాక్ట్ వితౌట్ రియలైజింగ్ హూ ఆర్ ద అదర్ పర్సన్స్. అంటే ఈ కంటెస్ట్ మ్యాచ్ అవుతుందో లేదో నాకు తెలీదు. నేను విన్నదాన్ని, నేను చూశాను ఆ వీడియో, అందుకని చెప్తున్నాను. ఇవన్నీ పేరెంట్స్కు తెలుసు, ఇవన్నీ తెలిసి చేశారు. మరి ఇప్పుడు గొడవ అయితే ఏంటి అనే దానికి నేను సమాధానం ఇస్తున్నాను. జస్టిఫికేషన్ అంటే హౌ ఫార్ ద జస్టిఫికేషన్ విల్ బి రిసీవబుల్ బై ది అదర్ ఎండ్ ఐ డు నాట్ నో. తిరిగారు, చేశారు, బాగానే ఉంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, 18 సంవత్సరాల లోపు ఏ రకమైన ఇబ్బందులు వీళ్ళిద్దరి మధ్య జరిగినా, అలాగే రకరకాల పారామీటర్స్ నడిచినా, డెఫినెట్లీ those are punishable issues. The male person shall be punished in accordance with the POCSO Act. క్లోజ్గా తిరిగినంత మాత్రాన చట్టం రిస్ట్రిక్షన్ పెట్టింది. మరి ఈ సో కాల్డ్ పీపుల్ 10 రోజుల నుంచి మాట్లాడుతున్న వాళ్ళందరూ వై డోంట్ దే టేక్ పబ్లిక్ ఇంటర్ లిటిగేషన్స్ ఇన్ ది హైకోర్ట్ ఆర్ సుప్రీం కోర్ట్ టు చేంజ్ ఓవర్ ద లా అని ఎందుకు అడగలేరు? అడిగే పరిస్థితి మీకుందా? అడిగే వెసులుబాటు మీకుందా? 10 రోజుల నుంచి రకరకాల డిబేట్లు చేశారు.
చాలామంది ఇంటలెక్చువల్స్ ఓ పోలీస్ ఆఫీసర్ అయితే నేను కాల్చి పడేస్తాను అంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళ నోరు ఉంది కదా, మీడియా ఉంది కదా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. ఇక్కడ నేను ఎవరిని హర్ట్ చేయట్లేదు. ఐఎమ్ ఆన్సరింగ్ టు ఆల్ దోస్ వీడియోస్. అంటే ఈ సోకాల్డ్ ఇంటెలెక్చువల్స్ ఒక మర్చిపోయిన విషయం ఏంటంటే, నేను ఓపెన్ డొమైన్లో ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను. సోకాల్డ్ పర్సన్ వెళ్ళి జడ్జి గారి ముందు నేను నేరం చేశానని చెప్పి ఒప్పుకున్నా, హీ విల్ నాట్ బి కన్విక్టెడ్ ఇమీడియట్లీ. ప్లీజ్ మేక్ ఏ పాయింట్, ప్లీజ్ రిమెంబర్ ఇట్, ప్లీజ్ రికాల్ ఇట్, ప్లీజ్ రికార్డ్ ఇట్. నేను వెళ్ళి సోకాల్డ్ జడ్జి గారి ముందు సార్ నేనే నేరం చేశాను అని నేను చెప్పినా, అలాగే 100 మీడియా సమావేశంలో నేనే తప్పు చేశానని చెప్పినా, మై కన్ఫెషన్ విల్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ లీగల్ కన్ఫెషన్. కోర్ట్ హ్యాస్ టు కండక్ట్ ఎ డీటెయిల్డ్ ట్రయల్ whether really the person committed the offense or not, whether the confession is properly delivered or not అనే ఒక మెకానిజం మనకుంది. అంటే 100 మంది నేరస్తులు తప్పించుకోవచ్చు, కానీ ఒక ఇన్నోసెంట్ శిక్ష పడకూడదనే ప్రామాణికం మీదే ఈరోజు మన న్యాయ వ్యవస్థ పనిచేస్తున్నది. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఎలా చెప్తారు? ఎస్, ఉన్న విషయాలను బట్టి, గ్రౌండ్ రియాలిటీస్ని బట్టి, those that are punishable offences, no doubt, I do agree. In fact, I rendered my services as legal advisor for Women Safety Wing. For your kind information, 2002 February to 2024, I was the legal advisor for Women Safety Wing, CAD, Telangana State Police. I handled this kind of cases. I have personal interaction with all these cases than anybody else. మిగతా వాళ్ళు కేసులు చేసి ఉండొచ్చు, బట్ ఐ వర్క్డ్ ఇన్ ద సిస్టమ్. ఉమెన్ సేఫ్టీ వింగ్ ఇస్ ది స్టేట్ మానిటరింగ్ సెంటర్ ఆఫ్ ది పోక్సో కేసెస్. ఆ 2 yearsలో ఐ వెట్ ఏ లాట్ ఆఫ్ చార్జ్ షీట్స్. ఐ హ్యావ్ గివెన్ లాట్ ఆఫ్ ట్రైనింగ్ టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, హౌ టు కండక్ట్ ట్రయల్, హౌ టు టేక్ స్టెప్స్ ఇన్ ఆర్డర్ టు convict the accused persons. I have done all this exercise. That is the reason I maintain silence all these days. Today, why I am coming before this public media, the only thing is, first of all, you please analyze, you please realize the ground reality. ఇది కనుక ప్రామాణికంగా తప్పు అని ఎవరైనా చెప్తే నేను సభాముఖంగా క్షమాపణ చెప్పుకుంటాను. ఏ పాయింట్? ఉన్న ఎవిడెన్సెస్ తీసుకెళ్ళి వితౌట్ కండక్టింగ్ ఇన్వెస్టిగేషన్, without recording the statement evidences, without collection of evidence, only basing on the speculation, if the person is being convicted, then definitely I'll oblige. It has to go the legal process. Till such time we do not know what is going to happen. అలాగే ఈ కేసుల్లో కొన్ని హైకోర్టు ఓన్లీ హ్యావింగ్ పవర్ టు క్లోజ్ ద ఇష్యూ వెన్ బోత్ పీపుల్ ఆర్ గెట్ మ్యారీడ్. దాన్ని కూడా కొన్ని కోర్టులు ఒప్పుకోలేదు, కొన్ని హైకోర్ట్స్. 17 years ఈజ్ ఎ ప్రెగ్నెంట్ గర్ల్. ఆ టైంలో పెళ్లి చేసుకుంటానని చెప్పి ఒప్పుకున్నా కూడా నేరం జరిగింది మైనర్గా ఉన్నప్పుడు అని చెప్పి మన కొంతమంది మాట్లాడారు. 31 December 2025లో జరిగితే ఇప్పుడు చెప్తున్నారేంటి, ఇప్పుడు కంప్లైంట్ ఇస్తున్నారేంటి, ఈ 6 నెలలు ఏం చేశారు, రకరకాలు, 5 నెలలు ఏం చేశారు అంటే దీనికి డబ్బు ఖర్చు లేదు కదా మాట్లాడటానికి. రాజ్యాంగం మనకి ఇచ్చింది కదా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఇట్ ఈస్ ఎ రెడిక్యులస్ టాపిక్. ద ఓన్లీ పాయింట్ కోర్ట్స్ విల్ సీ అట్రాసిటీ జరిగినప్పుడు వెదర్ ద విక్టిమ్ ఈజ్ మైనర్ ఆర్ నాట్ ఈజ్ ద క్రైటీరియా. దట్ ఈస్ ద ఓన్లీ క్రైటీరియా. మీరు ఎప్పుడైనా ఇవ్వండి. Lodging complaint in delay is not a fatal of the case. They have to give justification. అందుకే కొన్ని మర్డర్ కేసెస్లో, ఇలాంటి రేప్ కేసెస్, పోక్సో కేసెస్లో డిలే కోర్టులో లీనియంట్ రివ్యూ తీసుకుంటే, అన్లెస్ ద డిలే ఈజ్ సో లాంగ్ అండ్ దే కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద రీజన్స్ ఫర్ డిలే. నథింగ్. డిసెంబర్లో జరిగింది, మేలో కంప్లైంట్ ఇచ్చారు. ఇన్ బిట్వీన్ మాట్లాడుకొని ఉండొచ్చు. అంటే చాలా విషయాలు బయటకు వచ్చినాయి. వీళ్ళు వాళ్ళని కలిశారని, వాళ్ళు రిజెక్ట్ చేశారని, వాళ్ళు బెదిరించారని, వాట్ ఎవర్ ఇట్ ఈస్, you have played mischief with minor girl or not is the criteria. That what act says. నువ్వు మిస్చీఫ్ చేసినప్పుడు ఆ అమ్మాయి మైనరా కాదా ఈజ్ ద ఓన్లీ ఇంపార్టెంట్. కన్సెన్షువల్ సెక్స్ జరిగినా కూడా
దాన్ని కోర్ట్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. మీ ఇద్దరు ఇష్టపడి టు ఎంటర్ ఇన్ టు యువర్ ఫిజికల్ రిలేషన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. అంటే చట్టం ఒక క్రైటీరియా ఇచ్చింది. దీని మీద చాలా డిబేట్స్ జరిగినాయి, చాలా జడ్జిమెంట్స్ వచ్చినాయి, రకరకాల వ్యూస్ వచ్చినాయి. ఇప్పుడు ఎవిడెన్సెస్ వచ్చేటప్పటికి చాలా తేడా ఉంది. ఇప్పుడు ఈరోజు జరిగింది 2026 మేలో. ఇది ఎవిడెన్స్ వచ్చే నాటికి వీ డు నాట్ నో హూ ఈజ్ హూ, ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్. దాని ఈ రోజు నుంచే మనం స్పెక్యులేషన్స్ ఎలా ఇస్తాం? ఈ కేసు అలా పోతుంది, ఈ కేసు అలా జరుగుతుంది, నేనైతే అలా చేసేవాడిని, నేనైతే ఇలా చేసేవాడిని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేసు మీ దగ్గరకు వచ్చిందా? యు ఆర్ నాట్ ద కౌన్సిల్. హూ ఈజ్ ద కాంపిటెంట్ పర్సన్ టు టాక్ ఆల్ ద ఇష్యూస్? ఓన్లీ దేర్ కౌన్సిల్స్. మనం అంతా విన్నవాళ్ళం లేదా పేపర్లు బయటకు వచ్చి చూసిన వాళ్ళం. ఎందుకంటే పబ్లిక్ డొమైన్లోనే ఇప్పుడు ఎఫ్ఐఆర్స్ పెడుతున్నారు కాబట్టి హ్యావింగ్ కలెక్షన్ ఆఫ్ దిస్ ఎఫ్ఐఆర్స్ వీఆర్ టాకింగ్, వీఆర్ ఎక్స్ప్రెసింగ్ యువర్ వ్యూస్. సో నన్ ఆఫ్ ద వ్యూస్ విల్ విత్స్టాండ్ టుమారో బిఫోర్ దిస్ లీగల్ స్క్రూట్నీ. ఆ ప్యాటర్న్ ఈజ్ డిఫరెంట్. చాలా వరకు బిలో 10 years పెట్టే అట్రాసిటీస్ అన్నీ ఓన్లీ టు సెటిల్ ద పర్సనల్ స్కోర్స్. నేను చెప్తున్నాను ఓపెన్గా. 10 ఏళ్ల పిల్లల మీద జరిగే అట్రాసిటీస్ అన్నీ 10-12 ఏళ్ళు. ఎస్, 16+ అనేటికి ఎందుకు పరిగణలో తీసుకున్నానంటే రొమాంటిక్ రిలేషన్స్ బయలాజికల్ చేంజెస్ వల్ల వచ్చే విషయం ఉంది కాబట్టి 16+ కేసెస్ వుడ్ హ్యాండిల్ ఇన్ ఎ డిఫరెంట్ ప్లాట్ఫామ్. అలాగే 10 to 14 ఈజ్ అనదర్ ప్లాట్ఫామ్. బిలో 10 yearsలో జరిగేవన్నీ బిలో 10 years ఓన్లీ టు సెటిల్ ద పర్సనల్ స్కోర్స్. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఫ్యాక్ట్. బికాజ్ ఐ వర్క్డ్ ఇన్ ద సిస్టమ్, ఐఎమ్ టాకింగ్ టు యూ. ఒక పర్టికులర్ కేసులో ఇట్ ఈస్ నాట్ ఫెయిర్ ఎనఫ్, వీఆర్ ఇన్ పబ్లిక్ డొమైన్ టు డిస్క్లోజ్ ద నేమ్స్. దెర్ ఇస్ ఎ డిస్ప్యూట్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. 5 ఏళ్ల పాపని స్నానం చేయించేటప్పుడు ఇబ్బంది పెడుతున్నాడు, ఐ హ్యావ్ సీన్ సెవరల్ టైమ్స్ అని హస్బెండ్ మీద భార్య కంప్లైంట్ ఇచ్చింది. పాపం వాడిని 60 days జైల్లో పెట్టారు. ఓతార్ సాఫ్ట్వేర్. అది ఎవిడెన్స్కి వచ్చినప్పుడు, అంటే ఇది 2009లో జరిగింది. అప్పుడు అమ్మాయికి 5-7 years. ఎవిడెన్స్ వచ్చేటప్పటికి దట్ గర్ల్ రిలక్టెంట్ టు సే వాట్ ఎవర్ మదర్ రిక్వెస్ట్ విల్ బి సర్ప్రైజ్ టు నో దిస్ కేస్. నేను అలా చెప్పాను, మనం ఎలా చెప్తాను? మా నాన్న పేరు మీద మా నాన్న నన్ను ఇలా చేశాడని నేను ఇలా ఎవిడెన్స్ ఇచ్చానని చెప్తే రేపు బయట నా ఫ్రెండ్స్కి తెలిస్తే స్కూల్లో నా పరిస్థితి ఏంటి? అయినా నాకు గుర్తులేదు. మా నాన్న స్నానం చేయించింది నాకు గుర్తే తప్పితే ఇలా చేశాడని నాకు గుర్తులేదు అని చెప్పింది. ఏం చెప్తారు మీరు? తర్వాత హాస్టల్ అయిపోయి ఈ విషయం జడ్జి గారు తెలిసిన తర్వాత, బికాజ్ షీ ఫైల్డ్ ఏ ఫాల్స్ కంప్లైంట్ వెన్ ద విక్టిమ్ గర్ల్ వాజ్ మైనర్, మదర్ లోపలికి వెళ్ళిపోతుంది. ఫాల్స్ కంప్లైంట్ కింద చట్టంలోనే ఉంది. హూ ఎవర్ లాడ్జెస్ ఫాల్స్ కంప్లైంట్ అండ్ ఇట్ ప్రూవ్స్ ఇట్ ఇస్ ఎ ఫాల్స్, దోస్ ఆర్ ఆల్సో సివియర్లీ పనిషబుల్ ఇన్ అకార్డెన్స్ విత్ లా ఉంది. సో హాస్టల్ అయిపోయి క్లోజ్ అయిపోయింది కేసు. అంటే పోక్సో కేస్ ఈజ్ ఆల్సో బిగ్ మిస్యూజ్డ్. ఇంకో పర్టికులర్ కేసు, బోత్ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఆర్ వెరీ రెప్యూటెడ్ పీపుల్, ఓన్లీ హ్యావింగ్ డాటర్. షీ ఈజ్ ఆల్సో వెల్ ఎడ్యుకేటెడ్. She is aged about 24 years. Parents came to know the girl is moving with a person who is aged about 35 years, who is already married. This girl is not girl. This woman is a relationship with that 35 years old guy. When parents prevented her from this, she filed sexual abuse against parents. Will be surprised. 14 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి మా నాన్నను సెక్సువల్గా ఇబ్బంది పెట్టేవాడు, హీ టచ్డ్ మై ప్రైవేట్ పార్ట్ ఎక్సెట్రా ఎక్సెట్రా. వెన్ ఐ బ్రాట్ దిస్ న్యూస్ టు మదర్, షీ ఆల్సో సపోర్టెడ్ మై ఫాదర్. దిస్ ఈజ్ హౌ ఇట్ హ్యాపెండ్ అని. దాన్ని హైకోర్టుకు తీసుకెళ్ళినప్పుడు హైకోర్టు ద ఇన్సిడెంట్ హ్యాపెండ్ వెన్ షీ వాజ్ ఏజ్ ఆఫ్ 14, దేర్ఫోర్ లెట్ ది ట్రయల్ డిసైడ్ ద మ్యాటర్ అని చెప్పింది. వాట్ డూ యూ సే? అంటే దేర్ వర్ ఇన్స్టెన్స్ where the POCSO case is using to settle their personal scores. Settled law, first of all, either the government or the police take extensive publicity about do's and do nots of the POCSO Act. Let voluntary organizations conduct these programs at school levels.
అండ్ కాలేజ్ లెవెల్స్ ఇంటర్మీడియట్ వరకు 18 years అంటే డెఫినెట్లీ ఇంటర్మీడియట్ ఆర్ ప్రాబబ్లీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తప్పు లేదు. లెట్ దెమ్ కండక్ట్ సాఫిస్టికేటెడ్ ప్రోగ్రామ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియాలి 16 ఈజ్ ది వెరీ డేంజరస్ ఏజ్. అగైన్ ఐఎమ్ స్ట్రెస్సింగ్ there are so many biological changes in the human body, male or female. They do not know what it is, how to overcome and how to answer those issues. వాళ్ళకంతా చాలా బ్రైట్గా కలర్ఫుల్గా లైఫ్ కనిపిస్తుంది. సో ఆ ప్రాసెస్లో దీస్ పీపుల్ ఆర్ కమిటింగ్ బియాండ్ విత్ దే ఆర్ సపోజ్ టు కమిట్. అంతా ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. ఎక్కడైనా డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు దే ఆర్ యూజింగ్ దిస్ పోక్సో కార్డ్. ఇదే ముందు అవేర్నెస్ ఉంటే, అంటే మనం 18 years వాళ్ళని ఎవరిని మనం ఈ ఫ్రెండ్షిప్ చేసినా మన లిమిట్స్లో మనం ఉండాలి, ఇలాంటి ఇబ్బందులు పడకూడదు అని అవేర్నెస్ కనుక ఉంటే, ఎందుకంటే ఈరోజు మర్డర్ చేస్తే లైఫ్ కన్విక్షన్ ప్రూవ్ అయితే అనేది అందరికీ తెలుసు, మీరు ప్రత్యేకంగా దాని గురించి ఏం చెప్పక్కర్లేదు. అలాగే డకాయిటీ చేస్తే ఏమవుతుందో తెలుసు, రేప్ చేస్తే ఏమవుతుంది. రేప్ వేరు, పోక్సో ఆఫెన్సెస్ వేరు. సో జనాలకి ఎలా ఉంటుంది, ఓకే పోక్సో రేప్ చేశాము, ఓకే జైల్లో పెడతారు, తెలియటప్పుడు ఇంకో టైం పడుతుంది, అప్పుడు డిఫరెంట్ ఆస్పెక్ట్ అంటారు తప్పితే పోక్సో కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యి కెరియర్ పోగొట్టుకున్న వాళ్ళు, అలాగే పోలీస్ రికార్డ్స్లో ఎక్కినందువల్ల ఫర్దర్ స్టడీస్కి ఇబ్బంది పడేవాళ్ళు, ఫారెన్ వెళ్ళడానికి ఇబ్బంది పడేవాళ్ళు, గెట్టింగ్ పాస్పోర్ట్ ఆర్ లేటర్ పార్ట్ గెట్టింగ్ ఎంప్లాయ్మెంట్, ఇతను ఎక్విటల్ అవ్వచ్చు. ద బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఈ ఇన్వాల్వ్డ్ ఇన్ పోక్సో కేస్. ఒక 3 days బ్యాక్ ఆంధ్రప్రదేశ్ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఒక కానిస్టేబుల్ ఉద్యోగానికి సెలెక్ట్ అయితే అతన్ని అప్లికేషన్లో రాయలేదు, అతను ఎప్పుడో ఊర్లోకి పంచాయతీలో తనుకొని ఇన్వాల్వ్ అయ్యాడని. సో రిజెక్ట్ చేస్తుంది, ట్రిబ్యునల్ రిజెక్ట్ చేసింది, హైకోర్టు సింగిల్ బెంచ్ రిజెక్ట్ చేసింది. డివిజన్ బెంచ్ వచ్చేటప్పటికి కానిస్టేబుల్ పోస్ట్, అతను సమ్ బీసీ క్యాస్ట్, అతను అండ్ సమ్ SC ST, అతను కష్టపడి గెటింగ్ కానిస్టేబుల్ పోస్ట్ ఈజ్ వెరీ డిఫికల్ట్. సో అందుకని కన్సిడరేషన్ మీద సరే యూత్లో ఏదో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాడు గొడవల్లో. సింగిల్ జడ్జి ఏం చెప్పారు, ఓళ్లలో పోలీసు కానప్పుడే గొడవలో ఇన్వాల్వ్ అయినవాడు పోలీస్ అయిన తర్వాత ఇట్ ఈస్ ఎ క్వశ్చనబుల్ మెయింటైనింగ్ లా అండ్ ఆర్డర్, కాబట్టి ఈజ్ నాట్ ఎంటైటిల్ ఇచ్చింది. లీనియంట్ వ్యూ తీసుకొని, బికాజ్ ఇట్ ఈస్ ఎ సర్వీస్ ఎంప్లాయ్మెంట్ లైవ్లీహుడ్ కాబట్టి. దట్ టు నవ్ డేస్ గెటింగ్ ఎ గవర్నమెంట్ జాబ్ ఈజ్ వెరీ డిఫికల్ట్. మోర్ ఓవర్ హీ qualified as a constable after underwent so many physical and oral tests, therefore considered. సో అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ పోక్సో కేసెస్ వగైరాలో ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు ఫ్యూచర్లో వీళ్ళ పరిస్థితి ఏంటి? అలాగే జైలు శిక్ష పడింది. ఈ జైలు శిక్ష పడ్డప్పుడు డెఫినెట్గా 20 years వేస్తారు. డిస్ట్రిక్ట్ కోర్ట్స్ మెర్సిలెస్లీ ఏమాత్రం పాసిబిలిటీస్ ఉన్నా, ఆల్ దీస్ ఆర్ టెక్నికల్ అండ్ సైంటిఫిక్ కేసెస్. తర్వాత హైకోర్టు, ఇట్ టేక్స్ అనదర్ 5 years టు డిసైడ్. హైకోర్టు మే రెడ్యూస్ ది పనిష్మెంట్. క్వాషింగ్ ఆఫ్ ది ఎంటైర్ కంప్లైంట్ ఈజ్ జడ్జ్మెంట్ ఆఫ్ లోయర్ కోర్ట్ ఈజ్ డౌట్ఫుల్. అంటే ఫర్ ది సేక్ ఆఫ్ యువర్ టెంపరరీ ఫినామినా యూ ఆర్ గోయింగ్ టు లూజ్ ది ఎంటైర్ కెరియర్. దట్ వాట్ ఐఎమ్ ట్రైన్ టు ఇంప్రెస్ ఆన్ ది యంగర్ జనరేషన్ who are below 18. అంటే 18 తర్వాత మీరు ఇలాంటి పనులు చేయమని నేను సజెషన్ కాదు. దిస్ ఈజ్ అ వెరీ క్రూషియల్ అండ్ డేంజరస్ టైమ్ ఫర్ యూత్ అండర్ దీస్ కైండ్ ఆఫ్ సర్కమస్టెన్సెస్. అలాగే మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ఆల్ ది పీపుల్ హూ ఆర్ టాకింగ్ అబౌట్ ది సెన్సిటివ్ కేసెస్ హ్యాపెండ్ ఆన్ May 8th ఆన్వర్డ్స్. సైమల్టేనియస్గా మీరు మిగతా కేసుల మీద కూడా ఫోకస్ చేయండి. అది ఒక్కటే కేసు కాదు, ఆ తర్వాత చాలా కేసులు రిజిస్టర్ అయినాయి ఈ 10 రోజుల్లో. వాటి గురించి డిస్కషన్ ఎందుకు లేదు? సో డెఫినెట్లీ ఇట్ అపియర్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ అవర్ పర్సనల్ వెండెంటా. May 8th తర్వాత ఈరోజు 21st లోపల ఈ 15 రోజుల్లో చాలా జరిగినాయి. మన ఉమెన్ సేఫ్టీలో అడిగితే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మరి వాటి గురించి మనం ఎందుకు డిబేట్ పెట్టాం? వాళ్ళు మనుషులే కదా, వాళ్ళు ఆడపిల్లలే, వాళ్ళు గౌరవప్రదమైన పరిస్థితుల్లో ఉండేవాళ్ళు.
They are also having their own self-respect, whoever they may be, living the financial status. Otherwise, they are also human beings. వాళ్ళ ఫ్యామిలీలో పిల్లలకి జరిగితే ఒక నొప్పి, మన ఫ్యామిలీలో పిల్లలకి జరిగితే ఇంకో నొప్పి కాదు కదా. డిస్రెస్పెక్ట్ పెయిన్ఫుల్ ఈజ్, డిస్ట్రెస్ ఈజ్ సేమ్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్. అది మనం మర్చిపోయి డిఫరెంట్ ఆస్పెక్ట్లో ఈ ఇంటలెక్చువల్స్ అందరూ రియాక్ట్ అయ్యారనేది నా అభిప్రాయం. సబ్జెక్ట్ టు మై అపాలజీస్. మనకి అందరూ ఒకటే. అలాగే న్యాయ వ్యవస్థ కూడా, న్యాయ వ్యవస్థని కామెంట్ చేశారు అంటే ఆ కేసు న్యాయ వ్యవస్థ టేకప్ చేస్తుంది లేట్ ఈవినింగ్స్. సో న్యాయ వ్యవస్థే గివెన్ ఏ ఛాన్స్ టు ది కామెంటర్స్. ఇప్పుడు రెగ్యులర్గా వెకేషన్ కోర్టు జరగటం వేరు. మేము ఎన్నోసార్లు నైట్ 12 వరకు ఉన్న వెకేషన్స్ కోర్టులో కూడా నేను పార్టిసిపేట్ చేశాను. అన్ని కేసులు చూడటం వేరు, ఎక్స్క్లూజివ్లీ ఒక కేసు చూడటం వేరు. ఇదేం కొలాప్స్ అయ్యని ఇష్యూ కాదు కదా. ఎస్, దేర్ వర్ ఇన్స్టెంట్స్. తెల్లారుజామున కూడా సుప్రీంకోర్టు కర్ణాటక హైకోర్టు గవర్నమెంట్ డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు నడిపించింది. గవర్నమెంట్ ఫార్మేషన్లో దేర్ వర్ డిస్ప్యూట్స్. తెల్లారుజాము 4ంటికి సుప్రీంకోర్టు మీట్ అయింది. దేర్ వర్ ఇన్స్టెంట్స్, హౌస్ మోషన్స్ ఉన్నాయి. ఐఎమ్ నాట్ టాకింగ్ దట్ వన్. అంటే ఎప్పుడైతే లేట్ ఈవినింగ్స్ కూడా ఇది స్పెషల్ కేసుగా తీసుకోవటం జరిగిందో, ఆటోమేటిక్గా అదర్స్ టేకింగ్ అడ్వాంటేజ్ అండ్ దే స్పెక్యులేటెడ్ దేర్ ఓన్ కామెంట్స్ అగెన్స్ట్ ది జ్యుడిషియరీ, విచ్ ఈజ్ ఆల్సో నాట్ పర్మిసిబుల్. ఇంకొకటి కామన్ మ్యాన్ కేసు తీసుకోమంటే కోర్టు తీసుకుంటాయా? ఆఫ్టర్ 4:30 ఎంత అర్జెన్సీ ఉన్నా తీసుకో. వై స్పెషల్లీ ఇంటీరియం ప్రొటెక్షన్ ఏమవుతుంది? ఈయన ఫ్రీడమ్ ఫైటింగ్ చేసి ఇబ్బంది పడుతున్నాడా? డెలిగేషన్స్ ఆర్ సివియర్. అలాగే చాలామంది అమ్మాయి మైనర్ కాదు ఒకటి, మేజర్ కాదు ఒకటి. ఈజ్ ఇట్ ద సో క్రూషియల్ టైమ్ ఫర్ ది వెకేషన్ కోర్ట్? ఈజ్ ఇట్ సో ఇంపార్టెంట్ టు డిసైడ్ వెదర్ షీ ఈజ్ ఎ మేజర్ ఆర్ మైనర్? As per one of the judgments of the Supreme Court, I'll bring to the viewers' notice, these are the questions to be decided by the bail court, trial court, verification of documents, etc., etc. The only role of the consideration at the time of anticipatory bail, whether there are no reasons for prejudice to the investigation or to the victim. When person belongs to a big family or reputed family or influential family, there is every likelihood of tampering or change over the evidences. Because on that funda only, law envisages within 24 hours, accuser has to be arrested. Even if it is not possible 24 hours, maximum time as early as possible in order to protect the evidences. Or otherwise, evidences is all the basic. WhatsApp messages, call tower locations, physical visits of certain hotels or important places. All these things plays vital role. Please realize the viewers. ఇష్టపడి ఏమి దూరాలు వెళ్ళినా బిలో 18 years అమ్మాయితో కనుక మనం అబ్బాయితో కానీ, అలాగే ఒక 30 years అమ్మాయి ఒక 18 ఏళ్ళ వాడితో రిలేషన్షిప్ పెట్టుకున్నా, షీఈ్ ఆల్సో పనిషబుల్. బాగా గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈజ్ నాట్ బిలో 18 years కాదు. ఎవరో ఒకళ్ళు 18 ఉండి అదర్ పార్టీ కనుక మేజర్ అయ్యి సెక్సువల్ రిలేషన్స్ కానీ, సెక్సువల్ అసాల్ట్ కానీ, సెక్సువల్ అట్రాసిటీస్ కానీ చేస్తే దోస్ ఆల్ ఆర్ ఆల్సో పనిషబుల్. అమ్మాయి 17 ఏళ్ళే, నేను 30 ఏళ్ళ వాడిని కదా, నాకేం కాదు అనుకోవద్దు. అలాగే అబ్బాయి, నేను 17 సంవత్సరాలు కదా, నేను అమ్మాయి మీద 30 ఏళ్ళ మీద నేను ఇబ్బంది పెట్టాను కదా అనుకుంటే law will not be excused for this kind of people. So first and foremost, my appeal to government, definitely I'll forward this video to DGP and Women Safety Wing. Conduct as many as classes, try to educate, try to bring awareness among the students, particularly among the youth. Of course, by this time there are so many periodical seminars have been conducted. Bharosa centers are there, entire state. All Bharosa centers are taking care.
There are rehabilitation centers. Even medical examinations also being conducted at the Bharosa centers only without going elsewhere. Fine, all the infrastructure Women Safety Wing is maintaining. But as long as there is no awareness, and a sufficient awareness to understand the pros and cons of the POCSO Act, this will repeat again and again and again. Another important aspect, time taking in these cases to decide the final verdict takes lot of years. ఈ రోజు ఇన్సిడెంట్ జరిగితే it takes lot of years to come the final verdict. So ఈ లోపల there are so many possibilities, there are so many changes in different areas. So ultimately justice అనేది జరగదు. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇలాంటి చూసిన తర్వాత విక్టిమ్ కాంపెన్సేషన్ అని, విక్టిమ్ సెక్యూరిటీ మెజర్స్ ఇవన్నీ గవర్నమెంట్ తీసుకోవటం జరుగుతుంది. లాస్ట్ వీక్లో ఇచ్చిన జడ్జిమెంట్స్ అవి ఎప్పుడు స్టార్ట్ అయినాయి, అది డిసైడ్ అవ్వడానికి ఎంతకాలం పడుతుంది, ఒకసారి మీ పబ్లిక్ డొమైన్లో మాట్లాడి దెన్ ఐ విల్ క్లోజ్ మై టాపిక్. ఏప్రిల్ 13, 2026లో ఒక పోక్సో కేసులో లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ 12th అడిషనల్ సెషన్ జడ్జి నాంపల్లి జడ్జి టి మేడం అనిత 26 years ఓల్డ్ శ్రీనివాసులు అనేవాడికి లైఫ్ ఇంప్రిజన్మెంటు 10,000 జరిగింది. ఇది 2019లో రిజిస్టర్ అయింది ఈ కేసు. సో అలాగే రంగారెడ్డి కోర్టు 2019లో అయితే మన లైఫ్ ఇంప్రిజన్మెంట్ వచ్చింది. అంటే కనీసం ఒక 5 ఏళ్ళు పడుతుంది. బట్ దీనిలో పారామీటర్స్ ఏమున్నాయంటే 60 days లోపల ఛార్జ్ షీట్ వేయాలి. 60 days లోపల ఛార్జ్ షీట్ వేసేస్తారు రకరకాల పారామీటర్స్ వాళ్ళతో. తర్వాత బేసింగ్ ఆన్ ది సబ్సీక్వెంట్ ఇన్ఫర్మేషన్ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ వేస్తారు. అలాగే ఈ ప్రాసెస్లో చైన్ అంటే ప్రూవింగ్ ద చైన్ ఆఫ్ రిలేషన్షిప్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో మన పిల్లలు ఎక్కడ పోతున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, ఆడపిల్లల తల్లిదండ్రులు మగపిల్లల తల్లిదండ్రులు ఈక్వల్గా చూడాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇప్పుడు రేపు డ్యామేజ్ జరిగిన తర్వాత మనం ఇబ్బంది పడటానికి వీలు లేదు. సో చట్టం అదే చెప్తుంది, ఇష్టపడి మీరు ఫ్రెండ్షిప్ చేసిన బిలో 18 years యు ఆర్ పనిషబుల్. ఇది యూత్ మైండ్లోకి ఎక్కాలి, దానికి వర్క్ చేయండి. ఈ సోకాల్డ్ ఇంటలెక్చువల్స్ ఎవరైతే మాట్లాడుతున్నారో, యు ఆల్ పీపుల్ పుట్ యువర్ బెస్ట్ ఎఫర్ట్స్ టు ఎడ్యుకేట్ ది యూత్ త్రూ యువర్ వీడియోస్, త్రూ యువర్ రిపీటెడ్ వీడియోస్. నాకు బాగా నవ్వొస్తున్న విషయం అదే. ఇంటి అల్లుళ్ళగా చూశారండి, మరి ఈరోజు మాట్లాడుతున్నారు. నిజమే, ఇంటి అల్లుళ్ళగా చూస్తారు, ఒప్పుకుంటా. మరి భార్యాభర్తల మీద కేసులు ఉన్నప్పుడు మీరు హ్యాండిల్ చేస్తూ ఉండుంటారుగా, బీయింగ్ ఎన్ అడ్వకేట్. డైవర్స్ కేసులు హ్యాండిల్ చేస్తూ ఉండుంటారు కదా. మరి అప్పుడు మీరు వాళ్ళకి ఎందుకు చెప్పారు? 10 ఏళ్ళు కలిసి ఉన్నారు కదండి, పిల్లల్ని కూడా మీకు పుట్టారు. మరి అంత మంచిగా ఉన్న వాళ్ళు ఈరోజు భర్త మీద భార్య, భార్య మీద భర్త కేసులు పెట్టడం ఏంటి, బాగుండని చెప్పి మీరు చెప్పచ్చు కదా. లేదు, ఫ్రీ డొమైన్లో మాట్లాడటానికి ప్రతి ఒక్కళ్ళు ముందుకు వస్తారు. టాక్ విత్ ద రియాలిటీస్. అసలు ఈ కేసులు ఏంటి, దీని పర్యవసానాలు ఏంటి, ఈ కేసుతో పాటు సైమల్టేనియస్గా సరౌండింగ్ సర్కమ్స్టాన్సెస్లో ఏమేం కేసు జరుగుతున్నాయి, మరి ఆ కేసుల గురించి మనం ఎందుకు మాట్లాడాం? నేను ఇప్పుడు 2 కేసులు ఎగ్జాంపుల్ చెప్పాను, జూబ్లీస్ పోలీస్ స్టేషను, గోషామాల్ పోలీస్ స్టేషను. ఈరోజు దాని గురించి ఎవరు మాట్లాడిన వాళ్ళు లేరు. ఇప్పుడు నేను మాట్లాడేందుకు దాని ఉపయోగం ఎవరు పట్టించుకోరు, ఎందుకంటే మనకు అవసరం లేదు. ఏదైనా పెద్దవాళ్ళ కేసులు మాట్లాడితే మనం లైమ్లైట్లోకి వస్తాం, వాళ్ళ కేసులు మాట్లాడితే మనకేమవుతుంది? అందుకే
my respect and my regards to all the so-called intellectuals. Let us confine to the topic. మనం మీడియా ట్రయల్స్ చేసినంత మాత్రాన, వీటిలో డిబేట్లు పెట్టినంత మాత్రాన వీఆర్ నాట్ ద డిసైడింగ్ అథారిటీ. రాజ్యాంగం దే డిమార్కేటెడ్ ద రెస్పాన్సిబిలిటీస్ అండ్ డ్యూటీస్. పార్లమెంట్ అని, ఎగ్జిక్యూటివ్ అని, జ్యుడిషియర్ అని, ఫోర్త్ ఎస్టేట్ మీడియా అని, ఎవరి పనులు వాళ్ళు చేసుకోనివ్వండి. మాట్లాడచ్చు అంటే వీటి గురించి మాట్లాడే ఛాన్స్ లేదా? మాట్లాడచ్చు. మరి 2019లో జరిగింది, 4 ఎన్కౌంటర్ చేయబడ్డారు. వెదర్ ద ఎన్కౌంటర్ ఈజ్ లీగల్ ఆర్ నాట్, వెదర్ ఇట్ సస్టైనబుల్ ఆర్ నాట్, దాని మీద మీరు ఎందుకు కోర్టులో ఫైట్ చేయరు? అలాగే ఇప్పుడు మీకు చెప్తున్నా, ఇంతమంది ఇంటలెక్చువల్స్ ఫ్రమ్ డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ మాట్లాడారు. మీరు ఇప్పుడు ఏజ్ తగ్గించమని పిల్లయ్యండి. ఇంకో విషయం చెప్తున్నాను, విత్ డ్యూ రెస్పెక్ట్స్ అండ్ సబ్జెక్ట్ టు కరెక్షన్. నేను చూసిన వీడియోలు అన్నిట్లో ఎవరు సుప్రీంకోర్టు రీసెంట్గా ఒక జడ్జిమెంట్లో ఒక సెంట్రల్ గవర్నమెంట్కి ఒక గైడ్లైన్స్ ఇచ్చిందని, ఆ గైడ్లైన్స్ పరిశీలనలో ఉందని, ఆ జడ్జిమెంట్ కనుక ఇంప్లిమెంటేషన్లోకి వస్తే చాలా వరకు ఈ పోక్సో కేసులు తగ్గుతుందని ఎవరు దాని గురించి మాట్లాడలేదు. అది విచిత్రం. నౌ యూ వాంట్ టు బ్రింగ్ టు ది నోటీస్ ఆఫ్ ది పబ్లిక్. చాలా అద్భుతమైన వీటన్నిటి కన్సిడరేషన్లో తీసుకొని, దిస్ ద జడ్జిమెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్, ద స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ వర్సెస్ అనిరుద్ధ్ అండ్ అదర్స్. The state of Uttar Pradesh versus Anirudh and others. The judgment delivered by the Honorable Justice Sanjay Karol and N. Koteshwar Singh. The judgment delivered on 9th January 2026. This judgment basically for granting of bail on POCSO cases. End of the judgment, beautiful guidelines given to the Government of India. Let us see. Considering the fact that repeated judicial notice has been taken of the misuse of these laws, let a copy of the judgment be circulated to the Secretary, Law, Government of India to consider initiation of steps as may be possible to curb this menace inter alia, the introduction of Romeo-Juliet clause exempting genuine adolescent relationships from the stronghold of this law, enacting a mechanism enabling the prosecution of those persons who, by the use of these laws, seeks to settle scores. Chakkati direction. None of the intellectuals talking about this para, according to my observation. None of the intellectuals for the last 10 days. చాలా చక్కగా ఇచ్చింది. రోమియో జూలియట్ అండ్ కన్సెషనల్ రిలేషన్షిప్ విత్ ది ప్రామినెంట్ ఏజ్. నేను ఇందాక మీరు చెప్పిన 16 years, 18 సంవత్సరాలు దీనికి ఫిక్సింగ్ ఏజ్ అయితే, ద లాంగ్వేజ్ ఎంప్లాయిడ్ బై ది ఆనరబుల్ సుప్రీం కోర్ట్ టు కన్సిడర్ ఇనిషియేషన్ టు స్టెప్స్ యాజ్ మే బీ పాసిబుల్ టు కర్బ్ దిస్ మినాన్స్ ఇంట్రేలియా, ద ఇంట్రడక్షన్ ఆఫ్ రోమియో జూలియట్ క్లాజ్ ఎగ్జంప్టింగ్ genuine adolescent relationships from the stronghold of this law. అంటే మరో చరిత్ర, ప్రేమసాగరం అట్లాంటి కేసుల్లో లవ్లో ఉన్నారనుకుందాం జెన్యూన్ పర్సన్స్. అడోల్సెంట్ కన్సెషనల్ రిలేషన్షిప్ చాలా చక్కగా ఇచ్చింది. జెన్యూన్ అండ్ కన్సెషనల్ రిలేషన్స్, సచ్ కైండ్ ఆఫ్ కేసెస్ ఆర్ ఎగ్జెంప్టింగ్ ఫ్రమ్ దీస్ కైండ్ ఆఫ్ లాస్. ఎందుకంటే సుప్రీం కోర్ట్ ఆల్సో అబ్జర్వ్డ్ టు సెటిల్ ద పర్సన్ స్కోర్స్. ఇలాంటి కేసులు పెడుతున్నారని చెప్పి కేటగారికల్గా చెప్పింది. ద యూజ్ ఆఫ్ దీస్ లాస్ సీక్స్ టు సెటిల్ స్కోర్స్. అడోల్సెంట్ రిలేషన్షిప్ ఫ్రమ్ ద స్ట్రాంగ్ హోల్డ్ ఆఫ్ దిస్ లా. 17 ఏళ్ళు ఉన్నాయి అబ్బాయికి అమ్మాయికి, లేదంటే 18 ఏళ్ళు లోపు ఉన్నాయి, వాళ్ళు రిలేషన్షిప్లో ఉన్నారు, వాళ్ళు ఇష్టపడ్డారు. సచ్ కేసెస్ గివెన్ ఎగ్జంప్షన్ without booking these laws. Now this direction is pending before the Government of India for its findings. ఎవరు దీని గురించి మాట్లాడలేరు. అంటే ఫీలింగ్సు, రిలేషన్సు, ఒకళ్ళ మీద ఎఫెక్షనేటు, నోబడీ కెన్ స్టాప్. ఇవి ఇన్హరెంట్గా వచ్చేది అకార్డింగ్ టు ది బయలాజికల్ చేంజెస్. సొసైటీని ఒక సరైన మార్గంలో పెట్టడానికి కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్, మొడాలిటీస్ ఇచ్చారు.
ఒకప్పుడు బాల్య వివాహాలు ఉండేవి, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం బాల్య వివాహాలు నిషేధించారు. అలాగే రకరకాలుగా ఉండేవి. అలాగే 2014 ముందు వరకు ఆర్నేష్ కుమార్ జడ్జిమెంట్ రానంత వరకు 498లో ఎవరి పేర్లు పెట్టి వాళ్ళు లోపలేసేవాళ్ళు. సో దాన్ని ప్రామాణికంగా తీసుకొని 7 సంవత్సరాల లోపల ఉన్న వాటన్నిటికీ నోటీస్ ఇమ్మని చెప్పింది, అన్లెస్ అరెస్ట్ ఈజ్ జెన్యూన్ ఆర్ రిక్వైర్డ్. సో అలాగే SC/ST కేసు మిస్యూజ్ అవుతుంది, 498 కేసు మిస్యూజ్ అవుతుంది, డొమెస్టిక్ వైలెన్స్ ఆల్సో బీయింగ్ మిస్యూజ్. నౌ అనదర్ మిస్యూజింగ్ ఆప్షన్ ఈజ్ పోక్సో యాక్ట్. సో వీటన్నిటినీ ఇలాంటివి కర్బ్ చేయడానికి సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు. సో టైమ్ టు టైమ్ ద కాన్స్టిట్యూషనల్ కోర్ట్ ఆర్ ఆల్సో ఈక్వలీ వాచింగ్ ద హ్యాపెనింగ్స్ ఇన్ ద సొసైటీ. కానీ ఒక్కటి ఐ బిలీవ్ ఇన్ సిస్టమ్, వర్డిక్ట్స్ తొందరగా రానంత వరకు, జ్యుడిషియల్ డెలివరీ సిస్టమ్ చాలా స్పీడ్గా లేనంత వరకు ఇలాంటి కేసులు నడుస్తూనే ఉంటాయి. ఎండ్ రిజల్ట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ స్పెక్యులేషన్. No doubt, taking the precedents into consideration, there is every likelihood of conviction. However, it depends on case-to-case basis. ఇప్పుడు ఎవిడెన్స్లో ఇంకొక లా ఉంది, ఇంకో పాయింట్ చెప్పడం మర్చిపోయాను. 1000 పేజీల ఛార్జ్షీట్ వేసిన, ఒక 500 మందిని ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన, ఎన్ని ఎవిడెన్స్లు పెట్టినా, unless all these evidences will withstand before the legal scrutiny while trial, మీరు ఎన్నైనా చెప్పండి, ఇవన్నీ కోర్టు వారి ముందు ప్రూవ్ చేయకపోతే రిజల్ట్ ఈజ్ జీరో. మీరు 1000 పేజీలు ఏం ఛార్జ్షీట్, 100 మంది చెప్పనండి, ఎస్ మేము చూసాము, మేము కిటికీలోంచి చూసాము, ఈ అబ్బాయి ఇబ్బంది పెట్టినప్పుడు చూసామని ఎన్ని చెప్పినా, ఎన్ని ఎవిడెన్సులు దొరికినా, అల్టిమేట్లీ కోర్టు వారి ముందు ఇవన్నీ విత్ స్టాండ్ కాకపోతే కోర్ట్స్ ఆర్ ఆల్సో నాట్ ఇనిషియేటివ్ ఎనీ స్ట్రింజెంట్ యాక్షన్. అందుకే క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్లో బెనిఫిట్ ఆఫ్ డౌట్ అక్యూజర్కి ఇమ్మన్నారు, బాగా గుర్తుపెట్టుకోండి. క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్లో బెనిఫిట్ ఆఫ్ డౌట్ షుడ్ బి గివెన్ టు ది అక్యూజ్డ్. ఎందుకంటే 100 మంది నేరస్తులు తప్పించుకోవచ్చు, కానీ ఒక మేధావి శిక్ష పడకూడదనే ప్రామాణిక మీద ఉన్న సిద్ధాంతం కాబట్టి బెనిఫిట్ ఆఫ్ డౌట్ అక్యూజర్కి ఇమ్మన్నారు, విక్టిమ్కి ఇమ్మనలేదు. అంత పకడ్బందీ లా ఉన్నప్పుడు మనం ఎంత గొంతు దించుకొని, ఎంత హడావుడి పెట్టి ఎంత చేసినా, అల్టిమేట్లీ దట్ డెసిషన్ మేకింగ్ ఈజ్ విత్ ది పర్వ్యూ ఆఫ్ ది జ్యుడిషియరీ. వీళ్ళెవ్వరూ ఆ రోజు సాక్ష్యం చెప్పడానికి ఎలిజిబిలిటీ కాదు. గత 10 రోజుల నుంచి ఎవరెవరైతే రకరకాల వీడియోలు, రకరకాల డిబేట్లు కండక్ట్ చేస్తున్నారో, వీ ఆల్ ఆర్ నాట్ కాంపిటెంట్ టు గివ్ ఎవిడెన్స్. అట్ మోస్ట్ విల్ సపోర్ట్. లెట్ అస్ రియలైజ్. ఈ ప్రోగ్రాం ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అన్ని కేసులు సమానంగా చూడండి. ఆల్ అట్రాసిటీస్ ఆర్ సేమ్. గొప్పవాళ్ళదైతే ఒకలాగా, తక్కువవాళ్ళదైతే ఒకలాగా చూడకండి. ఐ వెల్కమ్ supporting from different walks of the people, but ultimately let us render justice. మనం అడ్వకేట్స్, వాళ్ళు మన దగ్గరికి రాలేదు అయినా మనం సపోర్ట్ చేస్తున్నాం. కొంతమంది అనొచ్చు, క్లయింట్స్ మనకి రాలేదు కదా మనం ఎందుకని. అలాగే క్లయింట్స్ రాకుండానే మనం పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం పనిచేస్తున్నప్పుడు, ఆర్ సెల్ఫ్ మోటివ్స్ కోసం పనిచేస్తున్నప్పుడు, let us also contribute to the society whoever requires legal solace. దట్ ఈజ్ ఆర్ట్ ఆఫ్ లా. అంతేగాని అందరూ మాట్లాడారని మనం మాట్లాడతాం. ఇప్పుడు నేను మేజర్గా 5 పాయింట్లు అడుగుతున్నాను. ఒకటి, ఈ May 8th ఇన్సిడెంట్తో పాటు సైమల్టేనియస్గా ఇన్సిడెంట్ జరిగినాయి, తర్వాత జరిగినాయి, మనం మాట్లాడామా? మాట్లాడలేదు. వీ హ్యావ్ ఫోకస్డ్ ఓన్లీ ఆన్ వన్ ఇష్యూ. నెంబర్ 2, యావరేజ్గా రోజుకి అకార్డింగ్ టు స్టాటిస్టిక్స్ మినిమం హైదరాబాద్లో 8 కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ద అఫీషియల్ డేటా. నెంబర్ 3, ఏమేమి ఎవిడెన్స్లు ఉన్నాయో, ఏమున్నాయో, వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో మనకు తెలియదు. వాళ్ళు మేజరా మైనరా, ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ ట్రయల్. వెదర్ సర్టిఫికేట్స్ ప్లేసింగ్ బిఫోర్ ద కోర్ట్ ఈజ్ పర్టైనింగ్ టు లీగల్ స్క్రూటనీ. నన్ను ఎవరో చెప్పుకొచ్చారు, అప్పుడేదో రోడ్ యాక్సిడెంట్ చేసి అలా చెప్పారు. వై ఆల్ ది స్పెక్యులేషన్స్? ఆర్ యూ ద కాంపిటెంట్ పర్సన్ to decide all these issues?
ఇట్ ఇస్ ద ప్రిరాగేటివ్ ఆఫ్ ది కోర్ట్. అనదర్ పాయింట్, చివరి వరకు ఇవి విత్స్టాండ్ అవుతాయా, వీళ్ళు హాస్టైల్ అవుతారా లేదా కాంప్రమైజ్ అవుతారా, హౌ దిస్ కైండ్ ఆఫ్ కేసెస్ విల్ ఎండ్ అప్, వీ డు నాట్ నో. సో మై అపీల్ టు ఆల్ ది intellectuals, let us extend the same support and cooperation to other victims who are in genuine and who are capable enough or who are not in a position to handle or approach the legal system. Let us help it. మీరు అడగచ్చు, మీరు నేను చెప్తున్నారు చేస్తున్నారని. ఐఎమ్ హ్యాండింగ్ సో మెనీ కేసెస్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎస్పెషలీ పోక్సో కేసెస్, బికాజ్ ఐఎమ్ వెల్ వర్స్ విత్ ది పోక్సో కేసెస్. మోర్ ఓవర్ ఐ వర్క్డ్ ఇన్ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఫర్ 2 years ఎక్స్క్లూజివ్లీ దీస్ కేసెస్. నా దగ్గరికి విక్టిమ్స్ వస్తే ఐ నో హౌ టు ప్రొటెక్ట్ ద విక్టిమ్స్. ఐఎమ్ డూయింగ్, బట్ ఇట్ ఈస్ టోటల్లీ కాన్ఫిడెన్షియల్ కాబట్టి మనం పేర్లేవి చెప్పకూడదు. అలాగే నుపిన్ సక్సేనా కేసులో చాలా క్లియర్గా సుప్రీంకోర్టు చెప్పింది, విక్టిమ్స్ డీటెయిల్స్ కనీసం ఆనవాళ్ళు కూడా చెప్పొద్దని. యథేచ్ఛగా మన మీడియా, యథేచ్ఛగా మన పార్టిసిపెంట్సు, యథేచ్ఛగా మన ఇంటలెక్చువల్సు టోటలీ దే ఓవర్ రైట్ ద జడ్జిమెంట్, దేర్ యాక్ట్స్. చాలా క్లియర్గా చెప్పింది నుపున్ సక్సేనా కేసులో, విక్టిమ్ డీటెయిల్స్ అని ఎట్టి పరిస్థితిలో తెలియకూడదు. అంతే విజువల్స్ రూపంలో. అలాగే వాళ్ళ అమ్మ పెట్టిన లెటరు, వాళ్ళ అమ్మ తెలుసో తెలియకో లెటర్ పెట్టింది. మరి బీయింగ్ అడ్వకేట్స్, ఆర్ అడ్వకేట్స్ సపోజ్ టు స్టాప్ హర్ దెన్ అండ్ దేర్ ఓన్లీ. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీడియాకి రాసినంత మాత్రాన మీడియా హెల్ప్ చేయదు. లెట్ హర్ ప్రొడ్యూస్ ఆల్ ద ఎవిడెన్సెస్ టు ది కోర్టు. సీల్ కవర్లో పెట్టి కోర్టుకు సబ్మిట్ చేయండి, హైకోర్టుకి. వాట్ ఆల్ ఎవిడెన్సెస్ యు ఆర్ అవైలబుల్. బట్ ఆ పబ్లిక్ డొమైన్లో పెట్టింది, దాన్ని కూడా అడ్వాంటేజ్ తీసుకున్నారు. దట్ ఈస్ ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది అడ్వకేట్స్ టు ప్రివెంట్ హర్ నాట్ టు డిస్క్లోజ్ ది ఎవిడెన్సెస్ టు ది మీడియా. మీరు రిజిస్ట్రార్ జనరల్కి ఇవ్వండి, సేఫ్గా ఉంటుంది అది. అంటే మన ఎవిడెన్స్లు మనమే ముందే బయట పెట్టుకోవటం, పబ్లిక్ డొమైన్లో రావటం వల్ల మీకు న్యాయం జరిగే అవకాశం ఎక్కడుంది? దేర్ మే బీ ఏ లైక్లీహుడ్ ఆఫ్ ట్యాంపరింగ్ ద ఎవిడెన్సెస్ ఆర్ చేంజ్ ఓవర్ ద ఎవిడెన్సెస్, హూ నోస్. కాబట్టి ప్రేక్షకులు గమనించండి, ఒక అఫెన్స్ జరిగినప్పుడు అది జరిగిందా, ఇలా జరిగిందా, మేము అలా చేస్తాము ఇలా చేస్తాము అనేది కాదు. అదే మీకు చెప్తున్నా. ఆ రోజు దిశ ఎన్కౌంటర్లో వాళ్ళు ఇన్నోసెంటో కాదో మనకు తెలియదు, కోర్ట్ హ్యాస్ టు డిసైడ్. కానీ వాళ్ళ తరఫున ఎవరన్నా వకాలత పుచ్చుకొని తర్వాత ఏమన్నా వేశారా? ఎస్, కమిటీ ఇచ్చింది, సిర్పుర్కార్ కమిటీ ఇచ్చింది, ఇది ఫేక్ ఎన్కౌంటర్ అని, దాని మీద కేసు కట్టమన్నారు. హైకోర్టులో కేసు వేశారు 2019, ఈరోజు 2006, 6 ఏళ్ళు అయిపోయింది. దెర్ ఇస్ నో ప్రోగ్రెస్ ఇన్ దట్ కేస్. లెట్ us focus that kind of cases which will useful. Nobody is competent or entitled to take law into their hands. కాబట్టి మై అపీల్ అండ్ రెస్పెక్టబుల్ రిక్వెస్ట్ టు ది వ్యూయర్స్, పోక్సో కేసు ఇంత డెప్త్ ఉంది కాబట్టి ప్లీజ్ టేక్ కేర్ అండ్ ప్లీజ్ వాచ్ ద మూమెంట్స్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ హూ ఆర్ బిలో 18 years ఏజ్ ఎస్పెషలీ. అంటే అబోవ్ 18 అయితే పట్టించుకోవద్దని కాదు. మై ఎండోవర్ ఈజ్ there is every likelihood of fall into cases. That is the reason I am requesting the parents to keep a watch on below 18 years of either girl or boy, and let us contribute to society. Let us treat all the victims are one and the same, and let us extend our support in the interest of the justice to safeguard the personal interest. Namaste.